ఒకప్పుడు తారకాసురుడు అనే అసురుడు దేవతలను తీవ్రంగా పీడించేవాడు. అతనికి ఉన్న వరం వల్ల శివుని కుమారుడే అతన్ని సంహరించగలడనే వరం పొందాడు. కానీ ఆ సమయంలో శివుడు తపస్సులో ఉండడంతో దేవతలు తీవ్ర భయంతో బ్రహ్మ విష్ణువులను ఆశ్రయించారు. అందరి ప్రార్థనలకు స్పందించి శివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామిని సృష్టించాడు. ఆ శిశువు 6 కృత్తిక దేవతల వద్ద పెరిగాడు. అందుకే ఆయనకు షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. దేవతల తేజస్సు అంతా ఒకటయ్యి ఆ బాలుడిలో ప్రవేశించడంతో ఆయనకు అపార శక్తి కలిగింది. దేవతల సేనాపతిగా నియమితుడై సుబ్రహ్మణ్యుడు తారకాసురుణ్ణి సంహరించాడు. ఆ రోజు నుంచి దేవతలు ఆయనను దేవసేనాపతిగా పూజించడం ప్రారంభించారు. సుబ్రహ్మణ్య అనే పేరు ఎలా వచ్చిందంటే సు అంటే శుభం, బ్రహ్మణ్యం అంటే జ్ఞానం, ధర్మం. శుభమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడే సుబ్రహ్మణ్యుడు. దేవతలకు రక్షణనిచ్చిన దేవుడు కావడంతో ఆయన వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్మకం ఏర్పడింది. ఈ వ్రతాన్ని జరుపుకోవడం వల్ల వివాహ అడ్డంకులు తొలగుతాయి, సంతాన భాగ్యం కలుగుతుంది, సర్పదోషాలు శాంతిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇది దేవతల అసురుల మధ్య జరిగిన యుద్ధ కథ ఆధారంగా వచ్చిన వ్రతం కావడంతో భయాలు, శత్రువులు, అశాంతిని తొలగించే శక్తి ఈ వ్రతానికి ఉందని విశ్వాసం. అందుకే ఈ రోజు కూడా దేవుళ్ళ దేవుడైన సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజిస్తూ ఆయన వ్రతాన్ని భక్తులు శ్రద్ధగా జరుపుకుంటున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.